దీనికి ప్రైవేట్ లిమిటెడ్కి ఇచ్చి ఈ ప్రాజెక్ట్ ఆఫీసర్గా బాధ్యతలు వహిస్తున్నాను. మాది ఓన్లీ మార్ట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ బేస్డ్ స్టార్ట్అప్ కంపెనీ. దీనికి ఎంపీఐటి డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టార్ట్అప్ కింద రికగ్నిషన్ ఉన్న కంపెనీ. మేము గత సంవత్సరాలుగా హైదరాబాద్లో యాప్ బేస్డ్ గ్రాసరీ డోర్ డెలివరీ అనేది చేస్తున్నాము. అక్కడ ఆల్రెడీ 10,000 మంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. దానికి మేము స్టార్టర్స్కి మేము సప్లై చేస్తాం. ఇప్పుడు ఒక కొత్త ప్రాజెక్ట్ని రూరల్ బేస్డ్ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేద్దామని ప్లాన్ చేశాము. ఇది ఆల్ పార్కింగ్ అబ్దుల్ కలాం గారి పురా మోడల్లో ఉంటుంది. పురా మీన్స్ ప్రొవైడింగ్ అర్బన్ కమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. సో ఇప్పుడు టెక్నాలజీ బేస్డ్ సర్వీసెస్ ఏమున్నాయో అవన్నీ కూడా అర్బన్ ఏరియాస్లోకి పరిమితమైనవి. మేము రూరల్ ఏరియాస్ కూడా తీసుకురావాలని చెప్పి ఒక ఆలోచన చేసాం. దీనికి ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉన్న ఎడ్యుకేటెడ్ యూత్, ఎడ్యుకేటెడ్ అన్ఎంప్లాయీస్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వీళ్ళ ద్వారా ఒక స్కూల్ పెట్టిస్తాం. మేము ఒక సంవత్సరానికి వాళ్ళకి 1,85,500 రూపాయలు ఆర్థిక మద్దతు ఇస్తాం. ఆ మద్దతు ద్వారా షాప్ పెట్టించి ఆ షాప్ ద్వారా మేము ఇచ్చే సరుకుల్ని ప్రాసెసింగ్ ప్యాకింగ్ చేసి ప్రతి గ్రామంలో అంటే ఆల్మోస్ట్ రెవెన్యూ గ్రామాల్లో యూనిట్గా తీసుకున్నా కూడా కాజీపేట దీంట్లో ఆల్మోస్ట్ 10 గ్రామాలు వస్తాయి. ఈ 10 గ్రామాలకి 10 స్టోర్ల కింద స్టార్ట్ చేసి పైలట్ ప్రాజెక్ట్ కింద అక్కడ లోపల ఉన్న ఎస్ఎస్జీ మహిళలు కానీ యూత్ కానీ వాలంటీర్ చేసి వాళ్ళ ద్వారా ఇది తగ్గిస్తామండి. ఇదంతా ఓల్డ్ బై యూనిట్ ఎవరైతే ప్రాజెక్ట్ ఇంప్లిమెంటింగ్ అసోసియేట్ ఉంటుందండి. ఇప్పుడు ఈ 10 లేదా 12 స్టోర్స్ కి సంబంధించినంత ఒక అసోసియేట్ ఉంటారు. ఈ అసోసియేట్ ఈ 12 స్టోర్లకి మానిటర్ చేస్తారు. వాళ్ళకి ఏం కావాల్సిన సెక్యూరిటీ, వాళ్ళకి మద్దతు ఇవ్వాలి, ప్రమోషన్ యాక్టివిటీ ఎలా చేయాలి, ఇవన్నీ వీళ్ళు చేస్తారు. దీని వరకు ప్రస్తుతం సుధాకర్ గారిని ఏ కిందకు అపాయింట్ చేసాము. ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద బైరెడ్డి గారిని ఈ హోటల్ మార్కెట్ సిపి ప్రాజెక్ట్ ఆఫీసర్. సో ఒకసారి బైరెడ్డి గారు